guys, welcome back to my channel. Welcome back to daily vlogs. Ee roju Thursday. Actually నేను మండే అని అంటున్నాను కాదు థర్స్డే రోజు. సో థర్స్డే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. అండ్ యాక్చువల్లీ నేను ఈ రోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. సో చాలా రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయక. అండ్ మొత్తం తీసి వాష్ చేసి ఆరబెట్టేసి, అందుకే నేను మొత్తం వెజిటేబుల్స్ ఏం లేకుండా మొత్తం నీట్గా అయిపోగొట్టేసాను అనమాట. ఇది ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఈరోజు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వస్తాను. ప్రస్తుతానికి ఇది క్లీన్ చేయాలి అండ్ కొంచెం టైం అయితే పడుతుంది, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఎందుకంటే చాలా రోజులైంది కదా దీన్ని క్లీన్ చేయక. సో ఈ రోజు అయితే దీనికి ముహూర్తం వచ్చిందనమాట. ఈరోజు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఈరోజు క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఒక బిస్కెట్ అయితే ట్రై చేశాను. బిస్కెట్ అంటే నిన్న ఒక మైదా పిండితో ఒక రెసిపీ అయితే ట్రై చేశాను. సో ఆ రెసిపీ మంచిగానే వచ్చింది. యాక్చువల్లీ నేను పల్లి చిక్కీ అనుకున్నాను కదా. సో అది పల్లి చిక్కీ ఏమైందంటే ఫ్రై చేసి అన్ని పెట్టేసుకున్నాను, కానీ ఎందుకో ఈ బిస్కెట్ ఒకసారి ట్రై చేద్దాము కొత్తగా. అంటే ఆల్రెడీ మనకి ఇది పల్లి చిక్కీ తెలుసు కదా, సో అందుకోసం ఇంకా అది పక్కన పెట్టేసి ఇది కొత్తగా ఉంది బిస్కెట్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. బట్ అది కొంచెం స్వీట్నెస్ తగ్గింది అండ్ లోపల కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించింటే ఇంకా బాగుంది. బట్ టేస్ట్ వైజ్ మటుకు సూపర్గా ఉంది. సో కొన్నే చేశాను అనమాట. పిల్లలు ఈవినింగ్ వస్తేనే స్నాక్స్ అడుగుతా అని చెప్పేసి కొన్నే చేస్తున్నాను. సో అవైతే నేను రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇంకొంచెం మంచిగా చేయొచ్చు దాన్ని, నాకు తెలిసినంత వరకు చేశాను అనమాట. బట్ ఇట్స్ ఓకే, బాగానే వచ్చింది ఆ రెసిపీ అయితే. సో రెసిపీ కూడా చూసేయండి, నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ అయితే చేసేద్దాం, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. లోపల ఏంటంటే నేను మొత్తం చింతపండు, పికిల్స్ ఉంటాయి కదా, చింతొక్కు అట్లాంటివన్నీ నేను లోపలే స్టోర్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే బయట ఉంటే అది తొందరగా బూజు వచ్చేస్తుందేమో అని చెప్పేసి నేను ఇట్లా చింతతొక్కు అవన్నీ లోపల స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇది దాదాపు ఒక 3 years అయిందండి చింతొక్కు. ఎవరింట్లో అన్నా ఉంటే మనకి తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది, మన ఇంట్లో ఉంటే మనకు రాదనమాట. అంటే ఎక్కువ తినాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను అందుకే లోపల స్టోర్ చేసి పెట్టుకున్నా. అండ్ బటర్, సో ఫ్రిడ్జ్ చూస్తే భయం వేస్తుంది నాకు. అప్పుడప్పుడు ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు అల్లం చట్నీ ఉంటుందని తెచ్చి పెట్టుకున్నాను. ఇది కూడా పడేసేయాలి. ఎప్పటి నుంచో అనుకుంటే ఈ రోజు అయింది అనమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఫ్రిడ్జ్ అవతారం ఇట్లా ఉందనమాట. అంటే పట్టించుకోకపోతే ఏదైనా సరే ఇట్లే ఉంటుంది. సో టమాటాలన్నీ ఒక్కోసారి వెళ్ళిపోతాం కదా మేము, టమాటాలన్నీ ఇట్లా అయిపోయాయి. ఈరోజు రేపు అనుకుంటూనే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది నాకు. అండ్ ఇది ఐస్ చూడండి ఎట్లా అయిపోయిందో. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. వాష్ చేసి ఇట్లా పెట్టేస్తా. ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను దీన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుని వచ్చి అప్పుడు బాగా ఆరిపోతాయి కదా ఇవన్నీ. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఏమి అంటే ఫ్రిడ్జ్ పెట్టేస్తా అంతే. ఇంకా నేనేమి దీన్ని క్లీన్ చేసి పెట్టాను. ప్రస్తుతానికి అయితే వాష్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. నీళ్ళని బాగా నీట్గా పడతాయి. మనం ఈవినింగ్ వచ్చినప్పుడు మనకి మంచిగా వెజిటేబుల్స్ అవి నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట.
ఏదైనా ఒక పని పెట్టుకుంటే దాని మీద మొత్తం నీట్గా చేసేంత వరకు నాకు మనసు ఒప్పదనమాట. సో అందుకే నేను కూడా ఫ్రిడ్జ్ ఇన్ని రోజులు అయితే క్లీన్ చేసుకోలేదు. సో ఈరోజు అండి దానికి మోక్షం వచ్చింది. ఎంత టైం పట్టిందో అసలుకి, నాకైతే బోల్డ్ అంత టైం పట్టింది దాన్ని క్లీన్ చేయడానికి. ఈ మధ్య ఇక్కడే టైం సరిపోతుంది నాకు, నేను ఎక్కడ క్లీన్ చేసుకోవట్లేదు. ఇంట్లో క్లీనింగ్ అట్లా చేసుకోవడమే సరిపోతుంది. హాలిడే వచ్చిన ప్రతిసారి అనుకుంటాను క్లీన్ చేద్దామని, కానీ కుదరడం లేదనమాట. ఈరోజు అమేసా, అందుకే నేను వెజిటేబుల్స్ అన్ని నీట్గా తీసేసాను అనమాట. అయిపోగొట్టేసి ఒక క్యాబేజ్ ఒకటి ఉంది. సో మనం ఇంకా ఇట్లే పెడితే వెజిటేబుల్స్ తీసుకొస్తుంది అట్లే పెట్టేస్తున్నాం అనమాట. అందుకు నేను వెజిటేబుల్స్ ఏం తీసుకురావద్దని చెప్పాను. ఈరోజు మొత్తం క్లీన్ చేసేసి తెచ్చుకుందామని. ఒక్కోసారి అనిపిస్తుంది ఇట్లా టైం ల్యాబ్స్లో పెట్టినప్పుడు ఇంత హడావుడిగా చేసేస్తుంటాం కదా అని నాకు కూడా అనిపిస్తుంటుంది. కాకపోతే ఏం చేస్తాను చెప్పండి, ప్రస్తుతము మనకేమో టైం అవుతుంటుంది ఆఫీస్కి ఒక సైడ్, ఈ వర్క్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇట్లే పెండింగ్ పెడితే పెండింగ్ ఇట్లనే ఉంటుంది అనమాట. ఫాస్ట్గా అవి కూడా మొత్తం అవి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలండి, ఎందుకంటే గ్లాస్ కదా, పగిలితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఈ లోపు మీకు ఒక మంచి బిస్కెట్ రెసిపీ అయితే చూపిస్తున్నా. నా దగ్గర మైదా ఉంది కదా, సో ఆ మైదాతో నేను ఒక మంచి బిస్కెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో పిల్లలు ఈవినింగ్ టైము అట్లా అంటే స్టోరేజ్ చేసుకోవడానికి ఒక 1 వీక్ వరకు ఉంటుంది. సో నేనేంటంటే పిల్లలకి అప్పుడప్పుడు చేసిస్తుంటాను అనమాట. కొంచెం క్రంచీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ప్రస్తుతానికి మైదాకు బదులు మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ పర్ఫెక్ట్గా రావాలంటే మైదా ఖచ్చితంగా ఉండాలి. సో నేను మైదా ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. ఆ తర్వాత నేను సూజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ, అది ఒక 1/2 కప్ తీసుకున్నాను అండి. సో క్రంచీగా ఉండాలంటే మనం అది యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా, బొంబాయి రవ్వ అంటాం కదా అది. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే తీసుకుంటున్నా, అంటే కుకింగ్ సాల్ట్ అండ్ మామూలు సాల్ట్. కొంచెం సాల్టీగా ఉండాలి అండ్ క్రిస్పీగా ఉండాలి అండ్ స్వీట్గా కూడా ఉండాలి. అందుకు నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం అంటే మన స్వీట్ అనేది డామినేట్ చేయకూడదు బిస్కెట్కి, సో లైట్గా ఉండాలి కాబట్టి కొంచెం షుగర్ అయితే మంచిగా మిక్సీ చేసేసుకొని పౌడర్ లాగా ఇట్లా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో సోంపు, ఇలాచి పెద్దగా నచ్చదు, సోంపు అయితే తినేటప్పుడు మనకి పంటి కింద పడుతుంటే టేస్ట్ బాగుంటుంది కదా, సోప్ ఫ్లేవర్. సో నేను ఇక్కడ బిస్కెట్లోకి కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఘీ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నా. సో అంటే మనం చూసుకోవాలి, మనం ఇట్లా చేతికి ఇలా పట్టుకోగానే మనకి కొంచెం గట్టిగా వచ్చాలి ముద్దలాగా. సో అట్లా వచ్చేస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇలా పిండి కొంచెం వాటర్ వేసి పూరి పిండిలాగా తడిపేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం అట్లా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట, ఎందుకంటే మనం సూజీ రవ్వ వేసి ఉన్నాం కదా, అది కొంచెం కలిసిపోవాలన్నమాట. ఇట్లా మనం 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే అది కొంచెం నానుతుంది అనమాట. అండ్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత చూసారా మనకి షుగర్ అనేది పైకి వచ్చేసింది కదా. సో మళ్ళీ ఒకసారి బాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి పూరి పిండి లాగా. సో ఇట్లా మరీ జోరుగా ఉంటే రాదు, టైట్గా ఉన్నా కూడా రాదనమాట, ఇట్లా మీడియంగా ఉండాలి. అండ్ నేను బటర్ పేపర్ తీసుకున్నాను అనమాట, మనకి ఇట్లా డైమండ్ షేప్ రావాలి కదా, సో అందుకోసం నేను ఇట్లా బటర్ పేపర్ అయితే తీసుకున్నా. కింద ఆయిల్ అట్లా వేసేసుకొని మంచిగా చపాతీ తిక్కుతాం కదా, అట్లా చపాతీ లాగా చేసేసుకోవాలి. సో కొంచెం మందంగా ఉండాలి, మరీ పల్చగా ఉంటే గట్టిగా అయిపోతాయి, కొంచెం మందంగా ఉండాలి. మన చిటికెన్ వేలు మందం అంతా ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకైతే చపాతీ కర్రకి అతుక్కొని వస్తుంది, దానికి కూడా ఆయిల్ పట్టించేసి అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా వచ్చిన స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ ఐటమ్ అడుగుతూ ఉంటారు కదా, రెగ్యులర్గా మనం చపాతీ, దోశ, పొంగనాలు ఇవి పెడితే వాళ్ళు తినరు. అండ్ బయట ఇట్లా చేసి పెడితే బయట ఫుడ్ కూడా ఎక్కువ ఆశించారనమాట. కాబట్టి మనకి టైం ఉండాలి, కానీ ఏమైనా స్నాక్స్ పిల్లల కోసం చేసి పెడుతూ ఉంటాను నేనైతే. సో నాకున్న టైంలో నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంటాను అనమాట. సో ఇట్లా మొత్తం నీట్గా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలి, మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం నాకు డైమండ్ షేప్ అంటే చాలా ఇష్టము కాబట్టి నేను డైమండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా
ఏమన్నా నాకు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుందండి. ఇంట్లో కొంచెం టైం ఉందంటే చాలు ఏం రెసిపీ చేద్దాం, కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కోసారి ఫ్లాప్ అవుతుందిలేండి, మరీ మనం పర్ఫెక్ట్గా వస్తుందని ఏం లేదు. సో ఇట్లా బిస్కెట్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, దీంట్లో కొంచెం నాకు షుగర్ అయితే తక్కువ అయిపోయింది, అంటే షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువైంది. బట్ టేస్ట్ వైజ్ మటుకు చాలా బాగుంది. ఇంకొంచెం డీప్ ఫ్రై చేసింటే కూడా బాగుండు. అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఏదైనా సరే మనకి పోయినా పర్వాలేదు, నెక్స్ట్ టైం మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఏది మనం పర్ఫెక్ట్గా చేయడానికి మనమేం షెఫ్ కావదండి, కుకింగ్ షెఫ్ కాదు. నాకు మొన్నటి వరకు అయితే ఒక 2 years బ్యాక్ వరకు బిర్యానీ అస్సలు వచ్చేది కాదు, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తున్నా. అట్లే ఏది రెసిపీ అయినా సరే మనం కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక మన చిటికెన్ వేలు మందం తీసుకుంటే మనకి కొంచెం తినేటప్పుడు క్రంచీగా అనిపిస్తుంది. సో నేను నెక్స్ట్ ఇక్కడ ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది. మనము జస్ట్ ఫ్రై చేసుకోవడం అంతే. దీనికి ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. ఫైనలీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇట్లా ఆయిల్ ఆల్రెడీ మనం హీట్ చేసి పెట్టుకున్నాం, బట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే అది కొంచెం మాడిపోయినట్టు పైన కలర్ చేంజ్ అవుతుంది, లోపల మటుకు అంటే పిండి పిండి అట్లాగే ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం చూసి లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ కదా, టేస్ట్ బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఏదైనా మనం కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటే పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎంతో కష్టపడి చేస్తున్నాను అనమాట. ఇవి మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయినట్లు వచ్చేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి బాగా లోపల కుక్ అవ్వాలి, బయట కలర్ చేంజ్ అవ్వడం కాదు, లోపల కుక్ అవ్వాలన్నమాట బాగా. కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. మరి తీసేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అయితే వేసుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ నాకైతే ఒకటి మాడిపోయింది, జస్ట్ తీసి పడేసాను అనమాట. సో ఫైనలీ బిస్కెట్ అయితే రెడీ. చూసారా ఎంత బాగున్నాయో. అండ్ తినేటప్పుడు కూడా కొంచెం నాకైతే షుగర్ ఒకటి తక్కువైందండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఎలా ఉంది రెసిపీ, నచ్చిందా? నచ్చితే మటుకు ఒక లైక్ అయితే ఇచ్చేయండి, రెసిపీ కోసం అయినా సరే కష్టపడి చేసినందుకు. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసా, అది కొంచెం ఆరాలి. పైనుంచి వాటర్ అయితే పడుతున్నాయి, ఆ ఐస్ క్యూబ్స్ అన్ని కింద పడిపోతాయి అనమాట కొంతసేపటికి. ఇట్లా ఏమన్నా పొడి బట్ట అట్లా ఉంటే తీసుకొని మొత్తం నీట్గా తుడిచేసి ఫ్రిడ్జ్ ఆన్ చేసేస్తాయి. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ నేను వచ్చేసరికి ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతాయి వాటర్. సో వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయి అనుకోండి, చూసుకోకుండా కింద జారి పడితే కష్టం అవుతుంది. సో ఓకేనా, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా తుడిచేద్దాము. సో ఓకేనండి, నా ఫ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి చాలా మటుకు క్లీన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫాస్ట్గా తుడిచేసి ఒక 5 minutes ఆరబెట్టేసి లోపల పెట్టేస్తాను అనమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై, టేక్ కేర్.